ఉదయం 4:45 తాండూరు డిపో నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సు 7 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికున్నట్లు సమాచారం. అయితే వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారు? ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చిన వాళ్ళు 19 డెడ్ బాడీస్ని తీసుకొచ్చారు. మిగిలిన వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్తో పాటుగా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం కోసం కూడా పంపిస్తున్నట్టుగా చెప్తుంది. దాంట్లో వచ్చేసి 19 మంది మృతదేహాల్లో ఇప్పటికే 2 మృతదేహాలను కూడా తరలించిన పరిస్థితి కాపాడుతుంది. కర్ణాటక చెందినటువంటి నాగమణి, దాంతోపాటుగా తాహిరిమణి అనే ఒక మహిళ, వీళ్ళిద్దరి యొక్క ఏదైతే మృతదేహాలు ఉన్నాయో మృతదేహాలను కూడా పంపించారు. దాంతోపాటుగా ఇంకా 17 మంది మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం అంతనంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒప్పచెప్పినట్టుగా కనబడుతుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు ఏదైతే చనిపోయిన కుటుంబం యొక్క బాధిత కుటుంబాలనే వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్ మార్టం దగ్గర వచ్చేసి భారీగా కూడా ఏదైతే వాళ్ళందరూ రోధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటుగా పోలీసులు కూడా ఎక్కడికక్కడికి మోహరించేసి వాళ్ళ కుటుంబ సభ్యులని పిలిపించి కూడా వాళ్ళకు ఏదైతే మృతదేహాలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా అప్పచెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికీ అంటే ఏదైతే దాంట్లో మృతదేహాలు ఉన్నాయో మృతదేహాలను వచ్చేసి ఒక్కొక్కటిగా వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకురావడము, వాళ్ళతో పాటుగా దాదాపు 2 మృతదేహాలు అనేది పంపించారు. ఇంకా 17 మృతదేహాలను కూడా ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఇది మొదలైంది కాబట్టి తొందరగానే అయ్యేటట్టుగా కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి అనేది కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఘటన జరిగిన సమయంలో 70 మంది ప్రయాణించే దాంట్లలో డ్రైవర్ అనేది అక్కడికక్కడికే చనిపోయాడు. డ్రైవర్తో పాటుగా ఇప్పుడే చూసేస్తుంది సార్. నాయబ్బా నేను ఏం చేద్దాం మమ్మల్ని నీటూరు సార్. నాయబ్బా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి అనేది కనబడుతుంది. వాళ్ళకు కనీసం సమాచారం ఇప్పుడే రావడంతో కూడా ఆ ఘటన స్థలానికి వచ్చి చనిపోయిన మృతదేహాలని చూసి కూడా వాళ్ళు బోర్న వెలిపించిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానితో పాటుగా అంటే హడావుడిగా ఎప్పటికప్పటికి కూడా మృతదేహాలని పోస్ట్ మార్టం చేసి కూడా ఏదైతే వాళ్ళు నెగిటివ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడికి కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటుగా కూడా మనతో ఇప్పుడు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కూడా ఆనంద్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, ఘటన స్థలం అనేది జరిగి దాదాపు 19 మంది కూడా చనిపోయినట్టుగా అఫీషియల్గా చెప్తున్నారు. దీని యొక్క కారణాలను ఏ విధంగా చూడవచ్చు? అయితే నిజంగా ఈ ఘటన జరగడం అనేటటువంటిది చాలా దురదృష్టకరము. ఈ రోడ్డు మీద ఇటువంటి ఘటనలు జరుగుడు ఇది కొత్త కూడా ఏం కాదు. అసలు చిన్న పిల్లలు ఇప్పుడు చూస్తాడ దాదాపు 2 నెలల పాప కూడా చనిపోయినట్టుగా కనబడతా ఉంది. అసలు తప్పు ఒకరి మీద ఒకరు నెట్టుకున్నాడు అనేటటువంటిది కాదు. ముందు మొన్ననే కేసు ఎన్జిటి ఉన్నటువంటి కేసు కూడా మొన్ననే కేసు కూడా వెకేట్ అయిందని చెప్పి చెప్తా ఉన్న స్టే వెకేట్ అయిందని చెప్తున్నారు. కాకపోతే దరిద్రం ఏంటంటే మనుషుల ప్రాణాల కంటే ఈ చెట్ల ప్రాణాలు ఎక్కువైనాయి అనుకోవాలి. ఇప్పుడు కేసులు వేసేటోళ్ళు ఎవరున్నా కానీ ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటుంది. గవర్నమెంట్ అనేటటువంటి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ముఖ్యంగా కేసులు వేసేటటువంటి వాళ్ళను ఈ ఘటన దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తే మనుషుల ప్రాణాల కంటే చెట్ల ప్రాణాలు ముఖ్యమా అనే విధంగా పోతా ఉన్నది. జనాలు చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇంత వంకల్ టింకల్గా ఉన్నటువంటి రోడ్ను దాన్ని చక్కగా చేసి తొందరగా చేయాలని చెప్పి దాదాపు ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతున్నట్టు ఇది శాంక్షన్ అయిపోయి దాదాపు 1000 కోట్లు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 1000 కోట్లు శాంక్షన్ అయ్యి ఇట్లుంటే ఆ వాడోగోడు కేసేసుడు వీడోగోడు కేసేసుడు ఇగో దీంతో ఇట్లా ఆగిపోయింది. ఇప్పుడు మొన్ననే వెకేట్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను గవర్నమెంట్ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఇది చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ వీలైనంత తొందరగా అక్కడ మన్నెగూడ నుంచి అప్పా జంక్షన్కి ఏదైతే డబ్బులు శాంక్షన్ అయి ఉన్నదో రోడ్డు వీలైనంత తొందరగా వేయాలా. ఇంకా ఎవరు కేసులు వేసేటోళ్ళకు కూడా నేను మనవి చేసేది ఏంటంటే మనుషుల ప్రాణాల కంటే ఏది కూడా గొప్పది కాదు. ముందు మనుషులను కాపాడుకున్నాక చెట్లు పెంచుకోవచ్చు, ఇంకోటి పెంచుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఇంకెవరు కేసులు వేయొద్దు. ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు చనిపోయింది దాదాపు 20 మంది వరకు చనిపోయిందని చెప్తుండ్రు. ఇంకా సంఖ్య పెరిగితే పెరగొచ్చు కూడా. 24 అని కొంతమంది అంటున్నారు. సంఖ్య పెరిగితే పెరగొచ్చు. ఇంకా వాళ్ళని అందరినీ కూడా ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలా. గాయమైనటువంటి వాళ్ళని కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలా. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా
మేము గతంలో కూడా చెప్పింది ఏంటంటే సరే కేసు వేసిండు, కేసు వెకేట్ అయ్యేది అవుతుందేమో, దానికి ఉన్నటువంటి అక్కడక్కడ సూచికలు, ప్రమాద సూచికలు పెట్టాలా, ఆ రోడ్లు ఏవైతే పక్కన మొత్తం పొదలు పెరిగిట్లు వచ్చేసినాయి వాటిని సరిచేయాలని చెప్పి ఎన్నిసార్లు చెప్తే అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు మా వాళ్ళు మాట్లాడితే కూడా ఏదో తూతూ మంత్రంగా ఒక దగ్గర ఇట్లా జేసీబీ తీసుకుపోతారు, గెలిగిచ్చేస్తారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఇట్లా గుర్తుకొస్తున్నది తప్ప అసలు దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలనేటటువంటిది అనుకోవట్లేదు. ఖచ్చితంగా దీన్ని నివారించి, ఈ ప్రమాదాలను నివారించేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది, వీళ్ళు వాళ్ళని కాదు. దయచేసి కేసులు వేసేట వాళ్ళకు నేను మళ్ళొకసారి ఇది విన్నపమాన్ని అనుకోవాలా, హెచ్చరికనని అనుకోవాలా, కానీ ప్రజల తరపు నుంచి ప్రజల ప్రాణాల కంటే ఏది కూడా గొప్ప కాదు. మీ కేసులు వేసేటటువంటి వాళ్ళు ఇట్లాగే చేస్తే, మళ్ళీ ఇట్లాగే కేసులు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలందరూ కూడా మీ ఇండ్ల మీద కూడా రావడానికి సిద్ధంగా ఉంటారు. చెప్పండి, అంటే గతంలో కూడా ఇదే కాడ నలుగురు చనిపోయారు, ఇప్పుడు 20 మంది చనిపోయారు, దీన్ని ఎట్లా చూడదు? ఇది ఒక్క నిమిషం. గతంలో నలుగురు ఇదే ఘటనలో చనిపోయారు, ఇప్పుడు 20 మంది చనిపోయారు, దీన్ని ఎలా చూడవచ్చు? గతంలో ఆల్రెడీ 23 నెలలు అవుతుంది, దీనికి రోడ్డుకు శాంక్షన్ అయిపోయింది, టెండర్లు అయిపోయినాయి, కానీ విస్తరణ పనులు జరగలేదు, ఎలా చూడవచ్చు? ఈ నేషనల్ హైవే మన్నెగూడ నుండి అప్పా జంక్షన్ వరకు ఏదైతే NH 163 ఉందో దీని మీద ఈ 3.5 సంవత్సరాల కాలంగా దాదాపు 250 మంది చనిపోయారు. వీళ్ళు ఈరోజు 20-22 మంది అని చెప్తున్నారు. గతంలో ఇట్లనే ఆలూరు గేట్ కాడ 6 కూర్చొని ఆడ అమ్ముకుంటున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు, చనిపోయినట్టు చూసినాము. అప్పటి నుండి కూడా దాదాపు ఒక సంవత్సరం కాలంగా మేమందరం కూడా ఆందోళన చేస్తున్నాము. జాతీయ రహదారుల సాధన సమితి అని చెప్పేసి పెట్టి ఇక్కడ అంతా కూడా చెయ్యాలి, ఎందుకు చేస్తలేరని కూడా ఇది 2022 ఏప్రిల్ 28న నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేసింది. ఈ రోడ్డుకి శంకుస్థాపన అయిన తర్వాత కూడా ఎవరో ఎన్జీటీల కేసులు వేస్తే ఎన్జీటీ గతంలోనే 2023లో చెప్పింది ఏంటంటే 2023 సెప్టెంబర్ అక్టోబర్ చెప్పింది క్లియర్ గా ఏదైతే పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొని మీరు రోడ్ ప్రాసెస్ చేయండి అని చెప్పింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇదే తాసారం చేస్తూ ఈ ప్రభుత్వం మొత్తం కూడా, ఈ ప్రభుత్వాన్ని నేను నిందిస్తున్నా, 100% ఇది ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. ఎందుకంటే గతంలో కూడా ఆలూరు కాడ ఇట్లనే యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ కనీసం నష్టపరిహారం ఇవ్వలే. రైతులు కాబట్టి ఆ రోజు రైతు బంధు కిందనే 5 లక్షలు వచ్చినాయి. ఇప్పటి వరకు వాళ్ళ దిక్కు మలిపి చూడనటువంటి పరిస్థితి. ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా ఎవరి నిర్లక్ష్యం కారణంగా చనిపోయారు. రోడ్లు పెద్దగా లేకపోవడం వల్ల చనిపోయినరు. బస్సు డ్రైవర్ స్పీడ్ గా పోయినందుకే యాక్సిడెంట్ జరిగిందని అట్లా ప్రయాణికులు చెప్తున్నారు. కాబట్టి 100% ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 లక్షలు ఇవ్వాల్సింది ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ హత్యలే 100%. ఎందుకంటే ఈ రోడ్లు విస్తరించకపోవడం 2 సంవత్సరాల కాలం అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుండే పోతాడు, ఆయన కాన్స్టిట్యున్సీ కూడా వికారాబాద్ జిల్లాలోనే ఉంది. ఆయనకు తెలియదా ఈ రోడ్డు విస్తరించాలని? ఈ రోజు చెట్ల గురించి అంటారు కదా, నేవీ రాడర్ స్టేషన్ కోసం 2900 ఎకరాలు అప్పనంగా అప్పచెప్పేసిండు. ఆడ అడవి మొత్తాన్ని అప్పచెప్పిండు. ఈడ కనీసం చెట్లు 900 చెట్ల కోసం ఈ రోజు రోడ్ ఆపినామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కుమ్మక్కయ్యి ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు? పసికూన 2-3 నెలల పసికూన కాడికించి పెద్దవాళ్ళు అందరు చనిపోయినరు. వాళ్ళు చదువుకోనికే పొద్దున 5:30కు బయలుదేరి వాళ్ళ ఇంట్లో నుండి కాలేజీలు చేయడానికి పోయినటువంటి విద్యార్థులు, ఒకటే కుటుంబానికి సంబంధించిన తాండూరులో 3 అమ్మాయిలు చనిపోయారు. ఎవరు వాళ్ళకి సమాధానం చెప్తారని అడుగుతున్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రావాలి, ఈ రోడ్ విస్తరణ పనులు ఆయన చేపట్టాలి, వితిన్ 6 months కంప్లీట్ చేయాలి. లేని పక్షంలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇట్లనే చనిపోతున్నారు. మేము చెప్తున్నాం కానీ పట్టింపు లేకుండా ఉన్నది. కాబట్టి 100% చెయ్యాలి. లేని పక్షంలో తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. 100% ప్రభుత్వం మెడల్ వంచన్నా కూడా పనులు చేపించే విధంగా చర్యలు. ఇది అంటే దాదాపు దీనికి సంబంధించినది 3.5 సంవత్సరాల క్రితం కూడా టెండర్ ప్రక్రియ పూర్తి అయిందని చెప్తున్నారు. దాంతోపాటుగా ఎన్జీటీలో ఏదైతే కేసు ఉందో ఆ కేసు అనేది కూడా ఈ చెట్లకు, ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసులు వేయడము, చెట్లని కొట్టేద్దని కేసు వేయడం వల్ల చెట్లు ముఖ్యమా, ప్రాణాలు ముఖ్యమా, దానివల్ల అంటే ఇలాంటి కేసులు వేయడం వల్ల ఈ రోడ్డు మీదకి చెట్లు రావడము, ఆ చెట్లు అనేది కూడా ఆ పొదలలో కనపడకపోవడం వల్ల కూడా దాంతో చనిపోయారని కూడా చెప్తున్నారు. చెప్పన్నా, ఈ ప్రమాదాన్ని ఏ విధంగా చూడవచ్చు? 20 మంది చనిపోయారు, దాదాపు 19 నుంచి 22 మంది చనిపోయారని చెప్తున్నారు. మీకు అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఈరోజు జరిగిన ఘటన ఈ రోజుదే కాదు, గతంలో కూడా జరిగింది. ఆలూరు దగ్గర జరిగినప్పుడు మేమందరం కూడా ఏదైతే 21లో ఇది శాంక్షన్ అయిందో, ప్రభుత్వం శాంక్షన్ చేసింది, వచ్చిన ప్రభుత్వం దాన్ని తక్షణమే చేపట్టాలని చెప్పి ఆ రోజు కూడా మేము డిమాండ్ చేశాం.
కానీ ఆగ మేఘాల మీద జిల్లాకున్న శాసనసభ్యులంతా సమావేశమయ్యి ఓ ప్రెస్ రిలీజ్ చేశారు. శాంక్షన్ లెటరు అన్ని లేనిపోని అన్నీ చేసి ఏదో రేపే స్టార్ట్ చేస్తున్నట్లు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ సంఘటన కూడా జరిగింది. నేను వీళ్ళందరికీ దీనితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 20 మంది ఎవరైతే చనిపోయారో ఈ 20 మంది చనిపోయిన వాళ్ళ ఏదైతే వాళ్ళకు ఎక్స్గ్రేషియాతో పాటుగా వచ్చేసి వాళ్ళ కుటుంబాలకు కూడా ఏదైతే చికిత్స నిమిత్తం కావచ్చు, ఎమర్జెన్సీగా వచ్చేసి మెరుగైన హాస్పిటల్లో కూడా వైద్యం అందించాలని కూడా స్థానికంగా ఉన్నబట్టి నాయకులు చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. ముఖ్యంగా చెప్పాలనంటే ఈ పర్యావరణాన్ని ప్రేమించే ప్రేమికులు చెట్లను కొట్టొద్దు, చెట్లను నాటాలనే ఒక నినాదం అనేది మంచిదే కాబట్టి దానివల్ల వచ్చేసి రోడ్ల మీదకి వచ్చినటువంటి చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్లు రోడ్ల మీదకి రావడము, దానివల్ల వచ్చేసి కనిపించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మొత్తానికి ఇప్పటికీ కూడా నాలుగు మృతదేహాలు పోస్ట్ మార్టం అయిపోయి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒప్పచెప్పినట్లుగా కూడా మనము విజువల్లో చూసుకోవచ్చు. దీంట్లో అంటే ప్రతిపక్షాలు కావచ్చు, విపక్షాలు కావచ్చు, దాని బట్టి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు అంటే రోడ్లు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాణాలతో చెలగాటం ఆడేది కాబట్టి ప్రాణాలు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా, చెట్లు ముఖ్యమా అనే కోణంలో ఆలోచించాలి తప్ప ఈ విధమైన కేసులు ఏదైతే వేస్తారో వాళ్ళ పైన వచ్చేసి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్తారు. ఇప్పుడు మనము విజువల్లో చూడొచ్చు, దాదాపు కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక్కొక్కరుగా పిలిపించేసి వాళ్ళకు మృతదేహాలను కూడా అప్పచెప్తున్నట్లుగా కూడా మనకు విజువల్లో కనబడుతుంది. ఇప్పటికే 4 మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పించి వారి గ్రామాలకు పంపించినట్టుగా చెప్తున్నారు. కొంతమంది తాండూరు, వికారాబాదు, దాంతో పాటుగా కర్ణాటకకు సంబంధించిన ఒక మహిళ మొత్తానికి వచ్చేసి వీళ్ళందరికీ కూడా చనిపోయారు. దాంట్లో విద్యార్థులు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 3 విద్యార్థులు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు చనిపోయారని చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే దీంట్లో ఉదయాన్నే వచ్చేసి సిటీకి వెళ్ళి పని చేసుకునే వాళ్ళు, దానికి సంబంధించినటువంటి అమ్ముకోవడం, అంటే దానికి సంబంధించిన ఏదైతే కూరగాయలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు, దాంతోపాటుగా విద్యార్థులు ఎక్కువ శాతం కూడా విద్యార్థులు వాళ్ళు మాత్రమే ఉన్నారు. దీంట్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 19 కాస్త ఇప్పుడు 20కి వచ్చిందని చెప్తున్నారు. దీనికి ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. పోస్ట్ మార్టం దగ్గరికి మాత్రం కుటుంబ సభ్యులు కావచ్చు, దాంతో పాటుగా చికిత్స అంటే ఏదైతే గాయాల పాలైన వాళ్ళందరూ కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 3 ఆడపిల్లలు కూడా చనిపోవడం అనేది చాలా బాధాకరమని కూడా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా చెప్తున్న పరిస్థితులు అనేది మనకు కనబడుతుంది. అంటే మొత్తానికి ఈ పరిసర ప్రాంతంలో కూడా మొత్తము కూడా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి రోదనతో కూడా ఈ హాస్పిటల్ యొక్క ప్రాంగణం మొత్తం కూడా ఈ ఏడవడంతో వచ్చేసి హాస్పిటల్కి సంబంధించిన బంధుమిత్రులు కావచ్చు, చనిపోయే కుటుంబాలు కావచ్చు, వాళ్ళందరితో కొత్తగా ఈ యొక్క హాస్పిటల్ ప్రాంగణం మొత్తం కూడా అదే విధమైన వాతావరణం కనబడుతుంది. ఇంకా దీనికి సంబంధించిన దాంట్లో వచ్చేసి మొత్తానికి ఇంకా అంటే 4 మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపించారు. ఇంకా వచ్చేసి 15 మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం అనేది వేగవంతంగా జరుగుతున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఈ 70 మంది ఉంటున్నటువంటి ఏదైతే బస్సు ఉందో ఈ బస్సులో మిగిలిన మందిలో వచ్చేసి చికిత్స పొందుతున్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రెస్ మీట్ ఆధారంగా ఒక 1-2 గంటల తర్వాత ఈ పోస్ట్ మార్టం అంతరం కూడా చెప్పే విషయం చెప్తున్నారు. దీనిపైన అంటే ఇంకా చికిత్స పొందుతున్న వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అనే విషయాన్ని కూడా కొద్దిసేపు వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.